ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సమూయేలు మొదటి గ్రంథము 7:15-17. సమూయేలు అనే పేరుకు దేవుని నామం అని అర్థం, లేదా ఆయన పేరు దేవుడు ఎల్ అని అర్థం. ఇశ్రాయేలీలను న్యాయాధిపతులు రాజులు ఏలిన మధ్యకాలంలో సమూయేలు జీవించాడు. సమూయేలును చివరి న్యాయాధిపతిగా తరచుగా పేర్కొంటారు. సమూయేలు తర్వాత సమూయేలుకు న్యాయం తీర్చినవాడు రాజైన సౌలు. తన పరిచర్యలో సమూయేలు న్యాయాధిపతిగా, యాజకునిగా, ప్రవక్తగా దేవునికి ఉపయోగపడ్డాడు. అసలు పితరుల కాలంలో కుటుంబ పెద్ద తన కుటుంబానికి, తెగకు యాజకుడిగా, పరిపాలకునిగా, ప్రవక్తగా వ్యవహారాలు నిర్వహించేవాడు. అబ్రహాము ఇందుకు చక్కని ఉదాహరణ. అబ్రహాము బలులు అర్పించాడు. ఆదికాండం 13:18. తన వారి భద్రత కోసం నాయకునిగా పోరాడాడు, న్యాయం తీర్చాడు. ఆదికాండం 25:23లో మనకు కనిపించే ప్రవచనం అబ్రహామే పలికి ఉండవచ్చు. మొత్తం మీద ఈ 3 బాధ్యతలను ఒక మనిషిలో కేంద్రీకృతం చేసే త్రికాభిషేకాన్ని సమూయేల్లో చూడవచ్చు. రాజుల కాలం నాటికి నాతాను, ఏలియా, యెషయా వంటి ప్రవక్తలు వేరుగా ఉన్నారు. దావీదు వంటి రాజులు వేరుగా ఉన్నారు. అబ్యాతారు వంటి యాజకులు వేరుగా ఉన్నారు. దేవుని పక్షంగా ఒక వ్యక్తి దేవుని పరిపూర్ణాభిషేకంతో 3 విధాల కార్యాలు నెరవేరుస్తూ ఉండగా తమకు వేరుగా రాజు కావాలని ప్రజలు కోరడంలో ఈ త్రికాభిషేకం చెదిరిపోయింది. అయితే ఇశ్రాయేలీలు పోగొట్టుకున్న ఈ త్రివిధాభిషేకాన్ని క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనం తిరిగి పొందాం. మనం రాజులైన యాజక సమూహం. పేతురు మొదటి గ్రంథము 2:9. పరిశుద్ధాత్మ మనకు ప్రవచన వరాన్ని దయచేశాడు. సంఘం కూడి ఉండగా మనం ప్రవచన పరిచర్యను జరిగించాలి. కొరింథీ 1:14-5. కాబట్టి సమూయేలుతో అంతమైన త్రివిధాభిషేకం నేడు క్రైస్తవ విశ్వాసులలో తిరిగి అవతరించింది.